గీతాంజలి, శంకరాభరణం లాంటి క్లాసిక్ సినిమాల టైటిల్స్ ని వాడేసిన స్టార్ రైటర్ కోన వెంకట్ తర్వాత పాతాళ భైరవిపై కన్నేశాడని ప్రచారం జరిగింది. స్టోరీ కూడా రెడీ చేశాడని, దాన్ని పాతాళ భైరవి పేరుతో తీయబోతున్నాడని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే కోన ఆ టైటిల్ ని వాడట్లేదంట. ఆయనకి గురు సమానుడైన కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ పాతాళ భైరవి సినిమా తీయబోతున్నాడట. హీరోగా వరుణ్ తేజాని సెట్ చేసినట్టు తెలుస్తుంది. నిర్మాత సి కళ్యాణ్ ఎప్పటికైనా పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలని వర్మ, వరుణ్ల కాంబినేషన్ సెట్ చేశాడు. వర్మ ఇంతకు ముందే అమ్మ పేరుతో ఓ స్క్రిప్ట్ రాసుకున్నాడు. కాళీమాత బ్యాక్ డ్రాప్ లో ఆ కథ సాగుతుందట. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమున్న ఆ కథ అచ్చం పాతాళ భైరవిని పోలి ఉంటుందట. ఆ కథ విని సి కళ్యాణ్ నేనే ప్రొడ్యూస్ చేస్తానని ముందుకొచ్చి హీరోగా వరుణ్ ని ఒప్పించినట్టు తెలుస్తుంది. వరుణ్, పూరి కాంబోలో రాబోతున్న లోఫర్ కి సి కళ్యాణ్ కూడా ఒక ప్రొడ్యూసర్ కావడం విశేషం. త్వరలో పాతాళ భైరవికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి. బెంగాల్ టైగర్ మాస్ మహారాజా రవితేజ బెంగాల్ టైగర్ గా బాక్స్ ఆఫీస్ బరిలో నిలబడబోతున్నాడు. ఏమైంది ఈవేళ అనే చిన్న సినిమాతో డైరెక్టర్ గా మారి రామ్ చరణ్ తో రచ్చ చేసిన